Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Antonine Hospitals, బేగంపేట్ హైదరాబాద్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ అసలు టెస్టోస్టెరాన్ వల్ల యూజెస్ ఏంటి, టెస్టోస్టెరాన్ తక్కువ ఉండడం వల్ల మనకు జరిగే హాని ఏంటి, టెస్టోస్టెరాన్ లేడీస్లో కూడా ఉంటుందా, టెస్టోస్టెరాన్ లేడీస్లో ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్, దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. మొదటిగా టెస్టోస్టెరాన్ అనేది మేల్ హార్మోన్, మేల్ సెక్షువల్ హార్మోన్ ఆర్ మెయిన్ గోనాడల్ హార్మోన్. సో ఈ హార్మోన్ అనేది మన బాడీలో నార్మల్గా ఉన్నప్పుడే మనకి బియర్డ్ కానీ, ముస్టాచ్ అంటే మన గడ్డం కానీ, మీసం కానీ, మన బాడీలో మజిల్ స్ట్రెంగ్త్ కానీ, లేకపోతే ఇలా మల్టిపుల్ పర్పసెస్ మన బోన్ స్ట్రెంగ్త్ కానీ టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ హార్మోన్. ఇది ఎప్పుడైనా మనకి తగ్గినప్పుడు యంగ్ ఏజ్లో ఒకవేళ దీని ప్రొడక్షన్ సరిగా లేకపోతే దానివల్ల అంగం చిన్నగా ఉండే ప్రమాదం ఉంటుంది. రెండోది, మీకు మీసాలు గడ్డలు రాకపోవడం వెరీ కామన్గా చూస్తుంటాం. ఇలాంటి వారికి యంగ్ ఏజ్లోనే మనం వాళ్ళని చూసినట్టయితే, ఒక ఆండ్రాలజిస్ట్ చూసినట్టయితే వాళ్ళకి హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ స్టార్ట్ చేస్తాం. దానివల్ల మళ్ళీ వాళ్ళకి గడ్డం మీసం రావడము, దాంతోపాటు అంగం సైజ్ పెరగడం, దాంతోపాటు టెస్టిస్ సైజ్ పెరగడం వెరీ కామన్గా చూస్తుంటాం. సో టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ మన గ్రోత్ ప్యాటర్న్లో కూడా చాలా ఇంపార్టెంట్. మన హైట్కి, వెయిట్కి, ఎవ్రీథింగ్కి టెస్టోస్టెరాన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కళ్ళు మీకు టెస్టోస్టెరాన్ లో ఉండే సిమ్టమ్స్ ఏంటంటే సెక్స్ పట్ల ఇంట్రెస్ట్ లేకపోవడం, మీకు అంగం గట్టిగా కాకపోవడం, మూడవది ప్లస్ ప్రతిదానికి వీక్నెస్ ఆగిపోవడం, అంటే పొద్దునేమైనా వీక్నెస్ రావడం, లేకపోతే సాయంత్రంగానే కంప్లీట్గా వీక్నెస్ ఉండడం. ఇలాంటి సిమ్టమ్స్ని ఖచ్చితంగా చూసుకోవాలి. ఒకవేళ ఇలా సిమ్టమ్స్ కనిపిస్తే, వీక్నెస్ చాలా త్వరగా వీక్ అయిపోతున్నాను, ఒక 10 స్టెప్స్ చేయగానే బాగా వీక్ అనిపిస్తుంది అంటే ఖచ్చితంగా మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ని టెస్ట్ చేసుకోవాలనే సమయం ఇది. దాన్ని చేసుకోవడం ద్వారా మీకు ఇష్యూస్ ఏముందో తెలిసిపోతుంది. అండ్ మనం టెస్టోస్టెరాన్ రిప్లేస్మెంట్ చేసేస్తే ఆటోమేటిక్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వన్ గోలో వెళ్ళిపోతాయి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు టెస్టోస్టెరాన్ ఫీమేల్స్లో కూడా ఉంటుంది. ఒకవేళ ఈ మధ్య వచ్చిన రీసెర్చ్లో ఏంటి అంటే టెస్టోస్టెరాన్ ఫీమేల్స్లో ఇచ్చినప్పుడు వాళ్ళలో మంచి బోన్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, వాళ్ళ మజిల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఏదైతే వీక్నెస్ ఉంటుందో ఫీమేల్స్లలో ఒక పోస్ట్ మెనోపాజల్ కానీ, లేకపోతే పోస్ట్ హిస్టెక్టమీలో కానీ, కాల్షియం వీక్నెస్ వల్ల, సో ఇలాంటి కేసెస్లలో మనం టెస్టోస్టెరాన్ రిప్లేస్మెంట్ థెరపీ స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళలో ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి. ఇదేదో దీనిపైన కంప్లీట్ ఎస్టాబ్లిష్ డేటా ఉంది. సో ఫీమేల్స్లో కూడా టెస్టోస్టెరాన్ ఉంటుంది. వాళ్ళలో కూడా మనం టెస్టోస్టెరాన్ రిప్లేస్మెంట్ థెరపీ చేసినప్పుడు వాళ్ళలో బోన్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, మజిల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, సెక్స్ డ్రైవ్ పెరుగుతుంది. సో టెస్టోస్టెరాన్ చాలా మంచి హార్మోన్. ఎవరికైనా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా దీనికి ఒకసారి టెస్ట్ చేసుకోండి. ఒకవేళ ప్రాబ్లమ్స్ తగ్గకపోతే మన రిప్లేస్మెంట్ థెరపీ స్టార్ట్ చేస్తే మంచి ఇంప్రూవ్. ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.